మనకు తెలంగాణ స్టేట్‌లో కౌన్సెలింగ్ అనేది డిలే అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ దినపత్రికలు ప్రచురించారు. అయితే ఈ వీడియో చివరిదాకా చూడటానికి ప్రయత్నించండి. ఎందుకనంటే నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్‌లో మీకు వేరే వాటి గురించి కూడా అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఇంక డీటెయిల్‌గా వేరే పత్రిక వాళ్ళు రాసారు. అది కూడా తెలియపరుస్తాను. మొదటిదిగా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి ప్రచురించారు. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్‌పై వైద్యారోగ్య శాఖ సమీక్షించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని నిర్ణయానికి వచ్చింది. మరోవైపు జాతీయ స్థాయిలో ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడతకు అతి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి విడతకు 2 రోజుల క్రితమే నోటిఫికేషన్ వెలువడింది. ఇది ఆల్రెడీ మార్చారు. అంటే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం ఇచ్చారని చెప్పి ఇది 5వ తేదీ వచ్చిన న్యూస్. కానీ తర్వాత మార్చారు. 10వ తేదీ వరకు టైం ఇచ్చారు. మన దగ్గర ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదని డీఎంఈ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఎంబీబీఎస్ సీట్ల కోసం 22 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదే సమయంలో లోకల్ సమస్యపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పష్టత కోసమే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రక్రియ ముందుకు తీసుకెళ్లలేదు. ప్రస్తుతం హైకోర్టు తీర్పిచ్చింది. విద్యార్థులు విద్యార్థుల స్థానికతను నిర్ధారించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీటి రూపకల్పనకు కొంత సమయం పడుతుందని, అంటే వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభానికి జాప్యం తప్పదని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇక్కడ సీటు రాకుంటే ఇతర రాష్ట్రాలు చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మన రాష్ట్రంలో నిరుడు సెప్టెంబర్ 9కి రెండవ విడత కౌన్సెలింగ్ ముగిసి 20కి కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 1న ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇది కూడా అక్టోబర్ 1న అని చెప్పి మనకి ఎన్ఎంసీ వాళ్ళు సిబిఎంఈ కరికులం కింద ఇచ్చారు. అయితే నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఆ ఇచ్చిన కరికులం వెనక్కి తీసుకున్నట్లుగా తెలియపరిచారు. కొత్త కరికులం ఇస్తా అని చెప్పి తెలియపరిచారు. దాని గురించి కూడా అప్పుడు చూద్దాం. అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ జాప్యం జరిగితే రాష్ట్రంలో ఎక్కువ జాప్యం జరిగితే దీని ప్రభావం ఎంబీబీఎస్ పీజీ సహా ఇతర కోర్సులపైన పడుతుందని చెప్పి వైద్య కళాశాలల బోధనా సిబ్బంది పేర్కొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యాక్చువల్‌గా మనకి లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో కౌన్సెలింగ్ డిలే అయింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇట్లానే కోర్టు కేసులున్నాయి. ఏంటంటే మనకి తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళకి సీట్లు లేవని చెప్పి ఏపీ వాళ్ళు తెలంగాణ హైకోర్టుకెళ్లారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి అక్కడ. దానివల్ల లాస్ట్ ఇయర్ కూడా కౌన్సెలింగ్ డిలే అయింది. ఈ ఇయర్ కూడా డిలే అయ్యే అవకాశం కనపడుతుంది. మరి వాళ్ళేం చేస్తారో దాన్ని బట్టి మనకొక తెలుస్తుంది కౌన్సిలింగ్ డిలే అయిద్దా అవ్వదా అని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే కోర్టు కేసులో డిలే అయింది కౌన్సిలింగ్ అనేది. ఈ ఇయర్ అయితే తీర్పు వెంటనే ఇచ్చేసారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే హైకోర్టు వాళ్ళు తీర్పు తొందరగా ఇవ్వలేదు. ఆ నేపథ్యంలో డిలే అయింది. అది పక్కన పెట్టుకుంటే ఇయర్ అయితే ఆల్రెడీ తీర్పు వెలువడించారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది? తొందరగా కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పి ఒక క్లారిటీ అయితే కావాల్సింది. ప్రస్తుతానికైతే ఈ పేపర్ వాళ్ళు ఇట్లా ప్రచురించారు. తర్వాత వచ్చేసరికి మీకు హైకోర్టు తీర్పు అసలు ఏమిచ్చిందని చెప్పి మీకు క్లారిటీగా తెలియపరుస్తారు. సో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇకపై ఈ విద్యార్థులు కూడా ఈ కోటలోనని చెప్పి ప్రముఖ దినపత్రికలు ప్రచురించారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పును వెలువడించింది. ఇకపై స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని చెప్పి తెలియపరిచారు. స్థానిక కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాలలో స్థానికత జీవోకు సంబంధించి సెప్టెంబర్ 5వ తేదీన తెలంగాణ హైకోర్టు వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కొన్ని వేరే కారణాల వల్ల వేరే రాష్ట్రాల్లో చదవాల్సి వచ్చిందని, కనుక మమ్మల్ని కూడా స్థానికులుగా పరిగణించాలంటూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లు తరపు న్యాయవాదులు నేడు వాదనలు వినిపించారు. ధర్మాసనం ఈ విద్యార్థులను ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల స్థానికులుగా పరిగణించాలంటూ తీర్పు వెలువడించింది. అయితే ఈ విద్యార్థుల నుంచి నివాస ధృవీకరణ పత్రం తీసుకుని ప్రవేశాలు కల్పించాలన్నారు. అదే సమయంలో తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిష పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు సో న్యాయవాదులు తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకి ఎక్కువ నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాల వారితో పాటు భారతీయ మూలాలున్న ప్రవాసులు ఇక్కడ 4 ఏళ్లు చదువుకుంటే 85% స్థానిక కోటాస్ కింద అవకాశం దక్కించుకుంటున్నారన్నారు. దీనివల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టం వాటిల్లుతుందన్నారు. స్థానిక కోటా కింద ఇక్కడ నివాసం ఉన్న వారికే అడుగుతున్నామని, చదువుకున్న వారు అన్న దానిపై అడగటం లేదన్నారు. సో స్థానిక కోటా కింద ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకే అడుగుతున్నామని, చదువుకున్న వారు అన్న దానిపై అడగటం లేదన్నారు. నిబంధనలు తీసుకొచ్చే అధికారం, ఉద్యోగుల బదిలీ కావడం వంటి పరిస్థితుల్లో అలాగే మెరుగైన విద్య కోసం ఇంటర్ మరో రాష్ట్రం చదువుకుని తెలంగాణ విద్యార్థి స్థానికుడు కాదనడం సరికాదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల్లో పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం నిరాకరించడం వివక్ష చూపటమని అన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకొచ్చినట్లు తెలిపారు. నిబంధనలు తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు పలు సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించిందని చెప్పి తెలియపరిచారు. సో ఇది మొత్తానికి తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన తీర్పు. దానివల్ల కొద్దిగా కౌన్సిలింగ్ డిలే అవకాశం ఉందని చెప్పి మనకి కొద్దిగా డిలే అవకాశం ఉంది. అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇట్లానే జరిగింది. ఇట్లానే డిలే అయింది. కాకపోతే లాస్ట్ ఇయర్ హైకోర్టే తీర్పు వెలువడించలేదు అంత తొందరగా. లాస్ట్ ఇయర్ హైకోర్టు వాయిదాలు వేస్తూ వచ్చారు కాబట్టి అప్పుడు డిలే అయింది. ఈ ఇయర్ మరి గౌరవ హైకోర్టు వాళ్ళు తీర్పు వెంటనే వెలువడించిన నేపథ్యం అంటే తీర్పు వెలువడించిన నేపథ్యంలో మనకి కౌన్సిలింగ్ అనేది ఇంకా డిలే అవుతుందని నేను డిలే అవ్వకూడదని కోరుకుందాం. సో డిలే అయితే చేసేదేం లేదు. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.